హలో ఆల్. వెల్కమ్ టు మనీషాస్ గ్లిమ్స్ ఆఫ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండి. సో, ఈరోజు వీడియోలో నేను చూపించే కలెక్షన్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టోర్ నుండండి. ఎసెన్స్ జ్యువెల్స్ బై స్వాతి వర్మ అని ఉంటుంది కదా! సో, వాళ్ళ స్టోర్ నుండనమాట. నేను వాళ్ళ పేజ్‌నైతే ఆల్మోస్ట్ ఒక 6 ఇయర్స్ నుండి అలా ఫాలో అవుతున్నాను. నాకు వాళ్ళ కలెక్షన్ అంటే చాలా ఇష్టమనమాట. బికాజ్ తను ఏ జ్యువెలరీనైనా సరే మల్టిపుల్ వేస్‌లో వేసుకునేలాగైతే డిజైన్ చేస్తారు. బట్ వాళ్ళ స్టోర్ మాకు చాలా లాంగ్ అండి. సిటీలో ఈ కార్నర్‌లో నేనుంటే ఇంకో కార్నర్‌లో వాళ్ళ స్టోర్ ఉంటుందనమాట. సో, అందుకే ఇన్ని ఇయర్స్ నుండి కూడా వెళ్ళాలి అనుకున్నాను. బట్ ఎప్పుడూ అయితే వెళ్ళలేదు. ఇంకా రీసెంట్‌గా దంతెరాస్‌కి వాళ్ళు చాలా లైట్ వెయిట్‌లో బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ఇంట్రొడ్యూస్ చేశారనమాట. సో, మా ఫ్రెండ్ ఏంటంటే దంతెరాస్‌కి వాళ్ళ దగ్గర తీసుకుందాం అని చెప్పి వెళ్దాం అనుకోని నన్నడిగింది. "నువ్వు ఇలా ఏమైనా వస్తావా? నీ ఛానెల్‌కి కూడా హెల్ప్ అవుతుంది కదా! నీ సబ్స్క్రైబర్స్‌కి కూడా చాలా మంచి కలెక్షన్ చూపించినట్టు ఉంటుంది" అంటే, ఇంకా అవును నిజమే అని చెప్పైతే నేను వెళ్ళాను. అండ్ స్వాతి గారు కూడా చాలా ఫ్రెండ్లీ అండి. అసలు వీడియోస్‌లో ఎలా ఉంటారో అంతే ఫ్రెండ్లీగా ఉన్నారు బయట కూడా. ఇలా నా యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో పెట్టుకుంటాను అంటే చాలా సపోర్ట్ చేశారసలు. సో, ఈరోజు నేను చూపించేదైతే మినిమమ్ 5-10 వేస్‌లో యూజ్ చేసుకునే హారమ్స్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు చూపిస్తున్న ఈ నక్షి మ్యాంగో హారం అయితే వాళ్ళ స్టోర్‌లో ఎవర్ గ్రీన్ పీస్ అండి. చాలా హిట్ అయింది వాళ్ళ స్టోర్ నుండయితే. చాలా మినిమల్‌గా కుందన్ యూజ్ చేశారు. ఈ హారంలో అయితే అసలు అక్కడ అమ్మాయి దీన్ని ఎన్ని వేస్‌లో యూజ్ చేసుకోవచ్చో చూపిస్తుంటే షాక్ అయ్యానండి నేను. ఈ హారంని ఒకేసారి ఇద్దరు కూడా వేసుకోవచ్చండి. ఇలా యూ షేప్ నెక్లెస్ లాగా ఒకరు వేసుకోవచ్చు. పెండెంట్ ఉన్న నెక్లెస్ లాగా ఇంకొకరు వేసుకోవచ్చనమాట. అండ్ వాళ్ళు మనకి ఇలా 3 పీసెస్‌తో ఒక అటాచ్‌మెంట్ ఇస్తారండి. దీన్ని యూజ్ చేసి మల్టిపుల్ వేస్‌లో అయితే వేసుకోవచ్చు. ఆ 3 మ్యాంగోస్‌ని యూజ్ చేసి మనం ఇలా పెండెంట్ రిమూవ్ చేసి ఓన్లీ యూ షేప్ హారంలా కూడా వేసుకోవచ్చు. ఆ పెండెంట్‌కి మనము కంటి పైప్స్‌తో వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా! దీనికి ఒక బీడ్ కూడా ఎక్స్‌ట్రా ఇస్తారు. ఇది బ్లాక్ బీడ్స్‌లో వేసుకోవచ్చు. ఎక్స్‌ట్రా 3 మ్యాంగోస్ అటాచ్‌మెంట్ ఉంది కదండీ! అది కూడా కంటీస్‌లో వేసుకోవచ్చు. బ్లాక్ బీడ్స్‌లో వేసుకోవచ్చు. కింద ఉన్న ఈ పెండెంట్‌ని కూడా మనం మల్టిపుల్ వేస్‌లో వేసుకోవచ్చండి అసలు. అండ్ మనము ఇలా వడ్డానంలా కూడా పెట్టుకోవచ్చండి. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి అరౌండ్ 110 గ్రామ్స్ ఉందండి. అండ్ ఒక్కసారి ఈ జిలేబీ హారం చూడండి అసలు. జిలేబీ నెక్లెసెస్ చూస్తాం కదా మనము. ఇక్కడున్న ఈ జిలేబీ హారం చూడండి. ఇది కూడా 2 ఇన్ 1 అనమాట. 2 సైడ్స్ వేసుకోవచ్చు మనము. అసలు ఆ ఫినిషింగ్ అదంతా కూడా చాలా నీట్‌గా చేశారు. ఒక్కసారి మీరు ఫినిషింగ్ చూడండి అసలు ఎంత బాగా చేశారో. మనకి జిలేబీ పైన కూడా ఇలా బొట్టు డిజైన్‌లో చిన్న పెండెంట్స్ ఇచ్చారండి. అండ్ హారంకి ఇంకొక సైడ్ వచ్చేసి ఇలా టోటల్‌గా వైట్ కుందన్స్‌తో ఇచ్చారండి. ఈ హారంలో వాళ్ళు యూజ్ చేసిన బీడ్స్ కలర్ కూడా 2 సైడ్స్‌కి చాలా బాగా మ్యాచ్ అవుతున్నాయండి. అండ్ దీంట్లో ఈ పెండెంట్‌ని రిమూవ్ చేసి ఓన్లీ హారం కూడా వేసుకోవచ్చండి వితౌట్ పెండెంట్. మంచి బిగ్ సైజ్ పెండెంట్ ఇచ్చారు. నెట్ వెయిట్ వచ్చేసి అరౌండ్ 110 గ్రామ్స్ ఉంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ ఈ బొట్టుమాల చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఎంత ట్రెడిషనల్ లుక్‌లో ఉందో అసలు. ఫినిషింగ్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అమ్మవారొచ్చి కింద ఒక బొట్టు ఇచ్చారు. బొట్టు లోపల కూడా మనకి లోటస్ ఇచ్చారండి. అండ్ బొట్టుకి కింద సైడ్ మీరు చూసినట్టయితే ఎమరాల్డ్ బీడ్స్‌తో అయితే హైలైట్ చేశారు. అసలు ఈ ఒక్క హారం వేసుకున్న చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి. బ్రైడ్స్‌కైతే చాలా బావుంటుంది. నెట్ వెయిట్ అరౌండ్ 154 గ్రామ్స్ ఉందండి. కుందన్‌లో ఉంది కదా! సో, హెవీ వెయిట్‌లో అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కుందన్ నక్షి హారం అండి. దీన్ని మనము అట్‌లీస్ట్ ఒక 8 వేస్‌లో అయితే ఈజీగా యూజ్ చేయొచ్చు. చాలా మంచి వేస్‌లో అయితే యూజ్ చేయొచ్చండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి అన్నీ కూడా మీకు. పెండెంట్ కూడా చూడండి ఎంత బిగ్ సైజ్ పెండెంట్ ఇచ్చారో. ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉంది కదండీ! నక్షి ఎక్కువగా ఉండి మినిమల్ కుందన్ ఉండే డిజైన్స్. సో, ఇదైతే అదే కేటగిరీలోకొస్తుంది. హారం అంతా కూడా ఇలా బొట్టు డిజైన్‌లో ఇచ్చారండి. ఆల్టర్‌నేట్‌గా మనకి ఒక బొట్టు పైన కుందన్ వర్క్ ఇచ్చారు. ఇంకొక బొట్టు పైన అయితే నక్షి ఇచ్చారు. అండ్ పర్ల్స్‌తో అయితే హైలైట్ చేశారనమాట. ఒకసారి పెండెంట్‌లో కూడా చూడండి అసలు ఎంత నీట్ ఫినిషింగ్ అండ్ డీటెయిలింగ్ ఇచ్చారో. ఈ హారంని మనము డిటాచ్ చేసి ఇలా నెక్లెస్‌లా వేసుకోవచ్చండి. షార్ట్ లెంత్ నెక్లెస్ లాగా. ఇలా నెక్లెస్ లాగా డిటాచ్ చేసిన తర్వాత పైన పార్ట్ ఉంటుంది కదండీ! దాన్ని అటాచ్ చేయడానికి ఇలా ఒక ఎక్స్‌ట్రా బొట్టు ఇస్తారనమాట. మీరు ఇది బేబీస్‌కి చోకర్ లాగా పెట్టొచ్చు. లేదు అంటే మినీ వడ్డానం లాగా పెట్టొచ్చు. ఇంకా ఇలా మనం వడ్డానం లాగా పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అండ్ మిడిల్‌లో ఉన్న పెండెంట్‌ని మీరు బీడ్స్‌లో అలా యూజ్ చేయొచ్చు. ఎక్స్‌ట్రా బొట్టు ఇచ్చారు కదండీ! అది జడబిల్లలాగా కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇలా ఒక పెద్ద జడలాగా కూడా పెట్టుకోవచ్చు ఈ హారంని. అప్రాక్సిమేట్‌లీ 100 గ్రామ్స్ నెట్ వెయిట్‌లో ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కాసుమాల అండి. నాకు ఈ కాసుమాల చాలా నచ్చింది ఆ రోజు. నక్షిలో వచ్చింది అండ్ అక్కడక్కడ మీరు చూసినట్టయితే డ్రాప్ షేప్‌లో కుందన్స్ ఇచ్చారు. అలా కుందన్స్ ఇవ్వడం వల్ల టోటల్ హారం లుక్ అంతా ఎలివేట్ అయిందండి. వేసుకుంటే అయితే చాలా ట్రెడిషనల్‌గా చాలా బావుంటుంది. అప్రాక్సిమేట్‌లీ 68 గ్రామ్స్ ఉందండి వెయిట్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మిడిల్ లెంత్ హారం అండి. అసలు మీరు దీన్ని ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చంటే నేను చెప్పలేనండి. నేను కౌంట్ కూడా చేయలేదసలు. చాలా వేస్‌లో యూజ్ చేయొచ్చు. బట్ చూడ్డానికైతే అస్సలు అలా అనిపించలేదు నాకు. స్వాతి గారైతే ప్రతి పీస్‌నండి మల్టిపుల్ వేస్‌లో యూజ్ చేసేలాగే డిజైన్ చేశారు. ఆల్మోస్ట్
90% అయితే అలానే ఉంటుందండి తన కలెక్షన్ అంతా కూడా. ఒకసారి చూడండి ఇలా డిటాచ్ చేసి మీరు ఓన్లీ నెక్లెస్‌లా కూడా వేసుకోవచ్చు. అండ్ పెండెంట్‌ని రిమూవ్ చేసి ఇలా ఒక ఎక్స్‌ట్రా చిన్న పెండెంట్ ఇస్తారనమాట. అలా పెట్టి కూడా నెక్లెస్‌లా వేసుకోవచ్చు. అండ్ ఈ పెండెంట్‌ని మీరు బీడ్స్‌లో అయినా వేసుకోవచ్చు. బ్లాక్ బీడ్స్‌లో అయినా వేసుకోవచ్చు. మీకు పెండెంట్ వెనకాల లూప్స్ కూడా అన్నిటికి యూజ్ అయ్యేలానే ఇస్తారండి. అండ్ ఈ చిన్న అటాచ్‌మెంట్ కూడా ఎక్స్‌ట్రానే వస్తుంది. నాకెలా చెప్పాలో అర్థం కావట్లేదు కానీ ఒకసారి చూడండి ఈ ప్లేస్‌లో వస్తుంది. సో, అది మీరు బ్లాక్ బీడ్స్‌లో అలా వేసుకోవచ్చనమాట. అండ్ హారంలో మిడిల్‌లో ఉన్న పీస్‌ని రిమూవ్ చేసి పైన చోకర్ లాగా కూడా సెట్ చేశారు చూడండి. అండ్ నెక్లెస్ కోసం ఇలా ఒక ఎక్స్‌ట్రా అటాచ్‌మెంట్ కూడా ఇస్తారనమాట. అండ్ కింద పెండెంట్ ఇచ్చారు కదా! బిగ్ సైజ్ పెండెంట్ అది ఇలా కంటిలో కూడా యూజ్ చేయొచ్చు. మినిమమ్ ఒక 10 వేస్‌లో ఈజీగా యూజ్ చేయొచ్చండి. వేసుకుంటే కూడా చాలా గ్రాండ్ అండ్ రిచ్ లుక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుందన్ నక్షి బొట్టుమాల అండి. మీరు దీంట్లో గనుక చూసినట్టయితే పికాక్స్ ఇంకా మ్యాంగోస్ ఆల్టర్‌నేట్‌గా ఇచ్చారు. మ్యాంగోస్‌లో కుందన్ ఇచ్చారు. అండ్ మ్యాంగోస్‌కి మనకి కింద సైడ్‌లో అమ్మవారి బొట్టు ఇచ్చారు. అండ్ మ్యాంగో పైన డీటెయిలింగ్ అంతా కూడా చాలా బావుందండి. అండ్ ఈ పీస్‌నైతే మనము డిటాచ్ చేసి మిడిల్‌లో నెక్లెస్‌లా వేసుకోవచ్చనమాట. ఈ హారంనైతే ఎక్కువ వేస్‌లో అయితే యూజ్ చేయలేమండి. అనైతే నేను అనుకుంటున్నాను. మేబీ మరి షూట్ చేయడం నేను మర్చిపోయానో తెలీదు. సో, ఇలా డిటాచ్ చేసి షార్ట్ లెంత్ నెక్లెస్ లాగా అయితే వేసుకోవచ్చనమాట. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒక్కసారి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి వాళ్ళకి. నెక్స్ట్ బొట్టు కాన్సెప్ట్‌లోనే నక్షి కుందన్‌లో ఇంకొక మినీ హారం అండి. దీంట్లో కూడా నక్షి ఎక్కువగా ఉంది. చాలా మినిమల్‌గా కుందన్స్ అయితే యూజ్ చేశారు. అండ్ మీరు చూసినట్టయితే బొట్టుకి కింద సైడ్ కూడా మనకి పర్ల్స్‌తో అయితే హ్యాంగింగ్స్ ఇచ్చారండి. సో, ఈ హారం అయితే చూడ్డానికి గుత్తపూసలు లాగా కూడా కనబడుతుందనమాట. అండ్ ఈ హారం వచ్చేసి మనకి అరౌండ్ 80 గ్రామ్స్ నెట్ వెయిట్‌లో అయితే ఉందండి. నెక్స్ట్ ఈ స్టన్నింగ్ హారం చూడండి. ఇదైతే అసలు ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో కదా! చాలా హెవీగా కూడా ఉందండి. ఈ హారంని కూడా మనం చాలా మల్టిపుల్ వేస్‌లో యూజ్ చేయొచ్చు. బ్రైడ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే తప్పకుండా సజెస్ట్ చేస్తాను నేను. ఫస్ట్ అయితే ఇందాక విత్ పెండెంట్‌తో చూసారు కదా! హారం అలా వేసుకోవచ్చు. వితౌట్ పెండెంట్‌తో ఓన్లీ యూ షేప్ హారంలాగా ఇలా కూడా వేసుకోవచ్చు. అండ్ మీరు హారంలో చూసినట్టయితే మనకి పైన టోటల్ పార్ట్ అంతా కుందన్స్‌తో ఇచ్చారండి మ్యాంగో షేప్‌లో. అండ్ మ్యాంగోకి కింద సైడ్ అయితే మనకి పికాక్ ఇచ్చారండి. పికాక్ డీటెయిలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఇచ్చారు. పికాక్స్‌కి రైస్ పర్ల్స్ ఇంకా ఎమరాల్డ్ బీడ్స్‌తో అయితే హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారనమాట. చాలా యూనిక్‌గా ఉందండి. ఈ పీస్ అయితే ఒక్కటి వేసుకున్నా కూడా చాలా ఔట్‌స్టాండింగ్‌గా ఉంటుంది. సో, ఇలా మనమైతే డిటాచ్ చేసేసి కింద పార్ట్ ఉంది కదండీ! దాన్ని ఇలా యూ షేప్ నెక్లెస్ లాగా కూడా వేసుకోవచ్చు. హారంలో ఇచ్చిన పెండెంట్ ఉంది కదండీ! ఆ పెండెంట్‌ని ఇందాక నెక్లెస్ కోసం డిటాచ్ చేసినప్పుడు మిగిలిన పార్ట్స్ ఉన్నాయి కదా! వాటికి అటాచ్ చేసి ఇలా వి షేప్ నెక్లెస్‌లా కూడా వేసుకోవచ్చు. సో, ఒకే టైంలో ఇద్దరు వేసుకోవచ్చండి ఈ హారంని. అండ్ పెండెంట్ ఇందాక నేను దగ్గర నుండి చూపించలేదు కదా! చూడండి. ఈ పెండెంట్‌ని మనము కంటిలో వేసుకోవచ్చు, బీడ్స్‌లో వేసుకోవచ్చు. అండ్ ఈ పెండెంట్ కింద మనకి మిడిల్‌లో ఒక చాందబాలి ఇచ్చారు కదా! అది రిమూవ్ చేయొచ్చనమాట ఇలాగా. అండ్ ఆ పెండెంట్‌లో ఉన్న బొట్టు కూడా ఇలా రిమూవ్ చేయొచ్చండి. మాంగ్ టీకాలా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ చూడండి నేను ఇక్కడ వేసుకొని చూపిస్తున్నాను. నాకు ఆ డ్రెస్ కలర్‌లో అయితే పెద్దగా కనిపించట్లేదు అనిపించింది. బట్ శారీస్ పైన అయితే చాలా బాగా కనిపిస్తుందండి. నెట్ వెయిట్ అరౌండ్ 130 గ్రామ్స్‌లో ఉందండి. అండ్ నెక్స్ట్ ఈ బొట్టు మాల చూడండి. అసలు ఇది టోటల్‌గా కుందన్‌లోనే ఉందండి. చాలా తక్కువగా నక్షి వర్క్ ఉంది దీంట్లో. గాడ్ ఐడల్స్ వద్దు అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి ఈ బొట్టు మాల. బికాజ్ మనకి బొట్టు లోపల కూడా అమ్మవారిని ఇవ్వకుండా పికాక్స్ ఇచ్చారనమాట. సో, ఎవ్వరైనా వేసుకోవచ్చండి. అండ్ పికాక్స్ ఫినిషింగ్ కూడా చూడండి చాలా నీట్‌గా ఇచ్చారండి వర్క్ అంతా కూడా హారంలో. ఇలా డిటాచ్ చేసేసి చిన్నగా యూ షేప్ నెక్లెస్‌లా కూడా వేసుకోవచ్చనమాట. అండ్ ఈ హారంకి నేను చూపించడం మర్చిపోయానండి. ఇలా ఒక పెండెంట్ కూడా ఇస్తారనమాట. హారం మీరు కావాలి అంటే యూ షేప్‌లో వేసుకోవచ్చు. లేదు అంటే ఇలా పెండెంట్ యాడ్ చేసి కూడా వేసుకోవచ్చు. నేను ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను. ఇందాక పైన మిగిలిన పార్ట్స్‌కి ఇలా పెండెంట్‌ని అటాచ్ చేసి వి షేప్ నెక్లెస్‌లా కూడా వేసుకోవచ్చనమాట. అసలక్కడ వాళ్ళు ఒక్కొక్కటి ఇలా డిటాచ్ చేసి చూపిస్తుంటే షాక్ అయ్యానండి. చాలా వేస్‌లో యూజ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ అన్ని హారమ్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఈ హారం చూడండి. ఇది 15 ఇన్ 1 హారం అనుకుంటా అండి. అసలు చూడ్డానికి అలా ఉండదు. అసలు ఈ హారం అయితే ఒక రాణి హారం అని చెప్పొచ్చండి. పైనంతా పర్ల్స్ వస్తాయి. కిందంతా నక్షి కుందన్ కాంబినేషన్‌లో ఉంటుంది. అండ్ వేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్ అండ్ స్టన్నింగ్‌గా ఉంటుందండి. ఇలా జడలాగా, వడ్డానంలాగా కూడా యూజ్ చేయొచ్చు. ఓన్లీ జడబిల్లలాగా, మాంగ్ టీకా లాగా, బీడ్స్‌లో, కంటి పైప్స్‌తో మ్యాచ్ చేయొచ్చు. బేబీస్‌కి నెక్లెస్‌లా పెట్టొచ్చు. చాలా వేస్‌లో అయితే యూజ్ చేయొచ్చండి. చూపిస్తాను వీడియోలో చూడండి. సో, ఇంకా ఈరోజు నేను వీడియోలో చూపించిన ఈ కలెక్షన్ అంతా మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎక్కువగా ఏ పీస్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఎసెన్స్ జ్యువెలరీ స్టోర్ అంతా ఫేవరెట్ అని అయితే చెప్తాను నేనైతే. నెక్స్ట్ వీళ్ళ స్టోర్ నుండి ఎలాంటి కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. చూపించడానికి అయితే ట్రై చేస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.